హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే చూపించబోతున్నానండి. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే మేము ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. సింపుల్గా ఎలా చేయాలి, ఇంట్లోనే టేస్టీగా రావాలి అంటే మనం ఎలా చేయాలనేది ఈరోజైతే మీ అందరికైతే చూపించబోతున్నానండి. చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే మంచి మంచి వ్లాగ్స్ తోటి మంచి మంచి రెసిపీతో మీ అందరికి కూడా అందిస్తూ ఉంటాను. మీరందరూ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే బాస్మతి రైస్ ఆ గ్లాస్తో 4 గ్లాసులు అయితే తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఒక అరగంట వరకు నాననిచ్చుకోవాలి. రైస్ని పక్కకు అరగంట పెట్టేసుకోవాలన్నమాట, నాననివ్వాలి. తర్వాత మనకి బిర్యానీ ఐటమ్స్ కోసమని మనం ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు దానికి సంబంధించినవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. వాటితో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగా పసుపు వేసి వేయించి మంచిగా పక్కకు పెట్టేసుకోవాలండి. అదైతే తర్వాత చికెన్ మనము బిర్యానీకి ఎలా కొట్టిస్తామో అలా కొట్టించుకొని తీసుకొచ్చాక దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి ఉప్పు నిమ్మరసంతో కడిగేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసిన వాటిల్లోనే ఆయిల్ లేకుండా ఉట్టిగానే ఆ చికెన్ పీసెస్ని అయితే వేసేసి వాటిల్లో అంతా వాటర్ కన్సిస్టెన్సీ అంతా వెళ్ళేంత వరకు అయితే మనము మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే వాటర్ కంటెంట్ అంతా పోతుందండి. అప్పుడు మనకి చికెన్ కూడా ఒక 80% వరకు ఉడికేస్తుంది అన్నమాట, వాటర్ అంతా పోయి. ఇప్పుడు దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఇంకో కళాయిలో నెయ్యి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే సన్నగా స్లైసెస్ లాగా చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించి వాటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కూడా రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే 1/2 స్పూను మిరియాలు కూడా తీసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని అయితే పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు చూసి మిక్సీ చేసుకుంటే. తర్వాత 2 టమాటా, దాంట్లోనే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పెరుగు వేసి దాన్ని కూడా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం రైస్ ఉడికించుకోవడం కోసం ఎసరు కోసం కొన్ని వాటర్ తీసుకోవాలండి. అందులో నిమ్మకాయ చెక్కలు, బిర్యానీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్, అలాగే కొద్దిగా నెయ్యి, కొద్దిగా రోస్ వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, సరిపడా సాల్ట్ వేసుకొని మరగనివ్వాలన్నమాట. ఈలోపు చికెన్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం వేసుకున్న చికెన్ అంతా వేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఐటెంని కలిపేసుకోవాలి. ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపేసిన బిర్యానీ ఐటమ్స్ అంతా కలిపేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా పేస్టు, తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా, కారము, ఉప్పు, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నిటిని కలిపేసి మంచిగా గార్నిష్ చేసుకునేలాగా మనం అడుగు భాగాన్నంతా సర్దేసి పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడ
ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మసాలా కారం వేసుకోవచ్చు. లేదు కొద్దిగా కావాలంటే దానికి తగ్గట్టుగా వేసుకొని మనమైతే మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఎసరు కాగాక మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసి ఉడికించుకోవాలన్నమాట. రైస్ మాత్రం ఒక 75 to 80% ఉడికితే సరిపోతుంది. ఈలోపైతే ఇంకొక పొయ్యి మీద మనం బిర్యానీ దమ్ వేసుకునే పాత్ర అయితే పెట్టేసుకొని లైట్గా వేడవ్వాలి. ఈ లోపైతే రైస్ ఉడికిపోతుందన్నమాట. రైస్ని లేయర్స్ లాగా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకొని మనం దమ్ పెట్టేసుకొని ఒక 30 నిమిషాల వరకు అలాగా దమ్ పెట్టేస్తే మనకు ఎంతో టేస్టీ అయిన ఇంట్లో చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు నచ్చినట్లుగా పిల్లలకైతే పెట్టొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. 1 అవర్లో అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దీనిలోకి రైతా చేసుకొని తినేస్తే బాగుంటుందన్నమాట. ఓకే అండి, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.